పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇప్పుడేమైనా యుద్ధ పేరు మోగించి గంటలు మోగించి పిల్లి మేడలో గంటలు కట్టుకొని చచ్చి ఉంటారు నిన్న మొన్న. జగన్మోహన్ రెడ్డి గారు 2009లోనే యుద్ధ పేరు మోగించాడు. సోనియా గాంధీని మట్టి గరిపించాడు. చంద్రబాబు నాయుడిని భూస్థాపితం చేశాడు. పవన్ కళ్యాణ్ 2 చోట్ల చిత్తుగా ఓడించాడు. పప్పు గారిని, లోకేష్ గారిని మంగళగిరిలో సమాధి చేశాడు. అది పరంపర కొనసాగుతూనే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు యుద్ధ పేరు మోగించడం కాదు, 2009లోనే మోగించారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్, అడుగుడిపోయిన బక్కీటు, తోలు బక్కీటు, వీళ్ళందరూ కూడా, ఈ బోరగాళ్ళందరూ కూడా వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి కూడా పీకలేరు. నిన్న మొన్న యుద్ధం ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ యుద్ధం ప్రకటించి 12 ఏళ్ళు అయింది. సోనియా గాంధీని మట్టి గరిపించాడు. చంద్రబాబు నాయుడిని పాపరం చేశాడు. పవన్ కళ్యాణ్ కనీసం ఎమ్మెల్యే కూడా చేయకుండా జరగకుండా చూశాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ మేము ఎమ్మెల్యేలకు గెలిస్తే చాలు, ప్రతిపక్షం వస్తే చాలు అని వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో యుద్ధం చేసేదేంటి? ఈరోజు చూసుకుంటే ఎప్పుడైతే సభ బ్రహ్మాండమైన సక్సెస్ అయిందో తట్టుకోలేక లోకల్ ఎమ్మెల్యేలు ఎవరికి సీట్లు ఉంటాయో ఎవరికి సీట్లు ఉండవో తెలియని వాళ్ళు కూడా ఈ మధ్య గబగబా ఏదో ఎత్తేసుకుని మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడాలని ఏవో మాటలు అంటూ ఉంటారు. మీరు కూడా అంతా గమనిస్తూ ఉన్నారు. ఈ సభతోటి కొత్తగా నవశకం ఆరంభమవుతుంది. నిజంగా ఇప్పుడు చూసుకుంటే జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ స్వప్రయోజనాల కోసం పనిచేయకుండా 5 కోట్ల ఆంధ్ర ప్రజల శ్రేయస్సు కోసం మళ్ళీ జనసేన తెలుగుదేశం గవర్నమెంట్ రావాలి, అప్పుడే ప్రజలు బాగుపడతారు, కష్టాల నుంచి బయటకు వస్తారు, ఈ దుర్మార్గమైన పాలన నుంచి బయటపడి ఆనందంగా ఉంటారని చెప్పేసి 4.5 ఏళ్లుగా కుంటుపడిపోయిన అభివృద్ధి మళ్ళీ పరుగులెత్తించాలంటే జనసేన తెలుగుదేశం కాంబినేషన్ ప్రభుత్వం రావాల్సిందే అని చెప్పేసి అందరికీ అర్థమైపోయింది. ఇక్కడి నుంచి మొత్తం మీద తాడేపల్లి భయం స్టార్ట్ అయిపోయిందని అందరం వింటానే ఉన్నాం. అసలు ఎప్పుడైతే జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేస్తున్నాయని అనేది బయటకు వచ్చిందో ఆ రోజు నుంచి వీళ్ళే భయపడిపోయి ఎక్కడ ఎమ్మెల్యేలని అక్కడ పోటీ చేయించకుండా రకరకాలుగా చేంజెస్ ఇటు నుంచి అటు నుంచి ఇటు మార్చుకుంటా నిన్న చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఇక్కడ చల్లని కాసు పక్కన చెల్లుద్దా అని. ఈ నియోజకవర్గంలో తీసి వేరే నియోజకవర్గంలో పెట్టినంత మాత్రాన వీళ్ళందరూ మహానుభావులు అయిపోతారా? ఎలాంటి ప్రయత్నాలు చేసినా కానీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తప్పకుండా వస్తుంది. ప్రజలు మళ్ళీ ఆనందం వెలువెలుస్తుందని చెప్పి అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈలోపు మా ఎమ్మెల్యే సీట్ ఉందో లేదో అక్కడికి వెళ్ళి కనుక్కోకుండా మా దగ్గరికి వచ్చి మా సభల గురించి కామెంట్ చేయాల్సిన అవసరం తనకేంటి? ఈ భయం మీకు స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఈయనకి సంబంధం లేదు, మేమంతా కలిపి సభ పెట్టుకున్నాం, ఆ సభ ఏమైందో ఇన్ని ఎవడడిగాడు? గబగబా పిలిచి నలుగురిని పిలిచి గబగబా మీటింగ్లు ఎట్టి ఆ సభ ఫ్లాప్ అయిందని చెప్పుకోవటానికి. పోయినసారి ప్రజలు కొద్దిగా మీరు పెట్టిన మబ్బులో పడ్డారు. ఈసారి ఎట్టి పరిస్థితిలోనూ ఆ అవకాశం లేదు అని చెప్పేసి అందరికీ తెలుస్తుంది. అంతెందుకు ఇప్పుడు లోకేష్ గారు ఓడిపోయారు, వీళ్ళు ఓడిపోయారు, వాళ్ళు ఓడిపోయారు తెగ మాట్లాడుతూ ఉంటారు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి మాతృమూర్తి ఆవిడే ఓడిపోయింది కదా, దానికి ఏం చెబుతారు? సో ఎప్పుడైనా కానీ అప్పుడున్న పరిస్థితి వేరు, ఇప్పుడు వచ్చిన పరిస్థితి వేరు. మీ ప్రభుత్వం ఎంత దారుణాలు చేస్తుంది, ఎంత దుర్మార్గం వ్యవహరిస్తుంది అనేది ప్రజలందరూ ఇప్పుడు తెలుసుకున్నారు. చేసిన తప్పేంటో తెలుసుకున్నారు. మీ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకమైన రియాక్షనే నిన్నటి సభ చాలా చక్కగా క్లియర్గా కనపడింది. సభలో మాట్లాడే ప్రతి మాట ఎవరు మాట్లాడినా కానీ శ్రద్ధగా పూర్తిగా తలలు అటు ఇటు తిప్పకుండా పూర్తిగా విన్నారు. ఎప్పుడు చూడలేదు అంత ఆర్గనైజర్గా సభ. చాలా అద్భుతమైన సక్సెస్ అయింది. ఈ సందర్భంగా ప్రజలందరికీ ఇంకొకసారి తెలుగుదేశం పార్టీ తరఫున, జనసేన పార్టీ తరఫున థ్యాంక్స్ చెప్పుకుంటా ఉన్నాం.